నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఏంటంటే నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం ఈరోజు. అలాగే ఈరోజు నా పెళ్లి రోజు కూడా, నా మ్యారేజ్ యానివర్సరీ. ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మా వివాహ బంధం ముడిపడి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. సో ఏంటంటే నా పెళ్లి పుస్తకం అంటే యాజ్ యూజువల్ ఏంటో మీకు తెలుసు, అంటే మన పెళ్ళి ఆల్బమే అనమాట, నా పెళ్ళి ఆల్బమ్. సో దాన్ని ఈరోజు మీకు చూపిద్దామనేసి అయితే నేను వచ్చానమాట. అందుకే మహిళా దినోత్సవం వీడియో అనేది నిన్న పోస్ట్ చేశాను నేను. ఈరోజు నా యానివర్సరీ అని నా ఆల్బమ్ పెడదాము, సో నాకు మెమొరీగా ఉంటుంది. అలాగే ఎవరైనా చూస్తే కూడా అంటే ఆల్బమ్ ఇలా చేయించుకోవచ్చు, స్టిల్స్ బాగున్నాయి అని ఏమన్నా కూడా ఉపయోగపడుతుంది అనేసి అయితే నేను ఈరోజు పెడుతున్నాను. అంటే నాకు ఈరోజు మెమరబుల్ డే కాబట్టి సో ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకెందుకు ఆలస్యం, పెళ్ళి అంటేనే 3 ముళ్ళ బంధం, 7 అడుగుల నడకతో మనం ముడిపడి ఎంతో అన్యోన్యంగా, అంటే ఎన్నో ఏళ్ళు ఒకరికి ఆదర్శంగా నిలిచి జీవించాలనేదే పెళ్ళి యొక్క పరమార్థం అనమాట. సో దాన్ని చక్కగా అందరం కూడా ఫాలో అవుదాం. అలాగే నాకు మీ బ్లెస్సింగ్స్, అందరు పెద్దవాళ్ళు అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి, చిన్నవాళ్ళు అయితే మీ ఇష్టం. సో అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. మా వివాహ బంధం మేము ఇంకా ఎన్నో పెళ్లి రోజులు చేసుకోవాలనేసి అయితే మనస్ఫూర్తిగా అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్బమ్ అయితే చూసేద్దాం. సో వచ్చేయండి నాతో పాటు. సో మీకు చూపించడానికి నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో మీతో షేర్ చేసుకోవడానికి నా మెమొరీస్ అన్నీ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. 7 సంవత్సరాల కిందట జరిగిన మెమొరీస్ అన్నీ కూడా. సో చలో, ఫస్ట్ అయితే చూసారు కదండి, ఇలా ఉంటుంది. ఫస్ట్ పైన ఆల్బమ్ వచ్చేసి ఇదంతా కూడా లైట్గా ఇట్లా వచ్చినాయి దండలు. సో ఇదంతా కూడా ఇలా, అండ్ అంకం అండ్ దారపురెడ్డి వారి కళ్యాణ మహోత్సవం, అంటే అత్తయ్య వాళ్ళది అంకం, మా అమ్మది దారపురెడ్డి అమ్మ వాళ్ళది. సో మా ఫోటో అయితే ఇలా చక్కగా ఫస్ట్ ఇట్లా అనమాట. ఇక్కడ పవన్ కుమార్ వెట్స్ దుర్గా భవానీ. సో ఇలా బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనమాట. జస్ట్ ఏం లేదు, వాళ్ళ అంటే వాళ్ళది స్టూడియో నేమ్ అండ్ మా ఫోటో అనమాట, ఒకటి సింపుల్గా ఇలా. సో ఏం చేసేద్దాం, ఫస్ట్ ఫోటో వచ్చేసి ఇలా అనమాట. ఇక్కడ విఘ్నేశ్వరుడు చక్కగా, మళ్ళీ ఇంటి పేర్లు, అలాగే ఇక్కడ మా పేర్లు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా. సో తర్వాత ఇది నా మ్యారేజ్ పట్టు చీర అండి. ఇవి ఏంటంటే వర్క్, ఇవన్నీ కూడా మనం ఇలా టచ్ చేస్తే చక్కగా అన్నీ తగులుతాయి అనమాట. పాపిడి బింది, ఇక్కడ ఈ వర్క్, ఇదంతా కూడా చక్కగా షీట్లో తగులుతుంది అనమాట. సో ఒక షీట్ అంతా ఇది. సో అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా. ఇదంతా కూడా మీకు తెలుస్తుందా చక్కగా? ఇదిగో ఒత్తిగా మీకు తెలుస్తుంది ఫోటోలో కూడా, చక్కగా వీడియోలో కూడా ఒత్తిగా ఇలా కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకి టచ్ అవుతాయి చక్కగా అంతా కూడా, ఈ షీట్ అంతా అట్లా టచ్ అవుతుంది. తర్వాత ఇంకా ఇది ఇక్కడ పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు. సో మాకు అప్పుడు హల్దీ అవి లేవండి, ఎందుకంటే అప్పుడు అంత తెలియలేదనమాట హల్దీ అవి చేసుకోవాలనేసి. సో నాకు వచ్చేసి 18 సంవత్సరాలు, అప్పుడు అంత నాలెడ్జ్ లేదు నాకైతే. ఇప్పుడైతే వచ్చినాయి కానీ. సో ఇదంతా కూడా మా హస్బెండ్ వాళ్ళ వైపు చుట్టాలన్నమాట. సో వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ పిన్నులు అలా. సో ఇక్కడైతే మంగళస్థానాలు.
సో మా హస్బెండ్, తర్వాత పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడం కానించి ఇక్కడ పెళ్ళి కొడుకుని చేస్తున్నారండి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, అంటే మా అత్తయ్య గారు, మా మావయ్య గారు. సో ఇది వచ్చేసి వాళ్ళ అక్క, వాళ్ళ బావగారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ పిన్నులు, వాళ్ళ బాబాయ్, ఇంకొక పిన్ని, ఇంకొక బాబాయ్. సో ఇది వచ్చేసి చక్కగా మా అత్తయ్య గారు వాళ్ళ తోటి కోడలు, మా అత్తయ్య గారు చెల్లి అనమాట. చక్కగా పెళ్ళి అంటేనే ఒక ఇది కదండి, ఎంతో అంటే ఎన్నో ఆశలతో ఆడపిల్లలు మన అత్తవారింటికి చక్కగా వస్తారు. ఎన్నో ఆశలతో చక్కగా అన్నీ కూడా చక్కగా నెరవేర్చాలండి ఎవరైనా సరే. ఒక మనల్ని నమ్మి ఒక ఆడపిల్ల వచ్చిందంటే మన ఇంటి ఆడపిల్లలాగానే తనని చూసుకోవాలి అని అయితే కంపల్సరీ అనుకోండి. సో ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి అయితే గుడికి వెళ్తున్నారనమాట. అంటే ఈ కావిడి పట్టుకుని ఇలా వెళ్తారండి, కావిడి పట్టుకుని. సో పెళ్ళి కొడుకే మోసుకుంటూ వెళ్తారనమాట గుడి దగ్గరికి. ఇదిగో కావిడి పట్టుకుని తర్వాత మధ్యలో మోస్తారు, చాలామంది మోస్తుంటారు. సో ఈవిడైతే మా ఊరి గ్రామ దేవత అనమాట, మహాలక్ష్మి అమ్మవారు. సో ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇదైతే అత్త వెళ్ళు, ఇదైతే పుట్టినూరు అనమాట. సో మీకు మొన్న కేశవరం జాతర అని వీడియో కూడా పెట్టాను. సో మీకు చక్కగా తెలుస్తుంది. ఇదంతా కూడా మా అత్తయ్య వాళ్ళ వైపు చుట్టాలన్నమాట వీళ్ళందరూ. సో ఇదిగోండి, ఇదొకటి కార్నర్లో. తర్వాత వచ్చేసి ఇలా పెళ్ళికొడుకుని చేసాక కూడా ఇలాగ కొన్ని పిక్స్ అనమాట. అందరూ కూడా ఇట్లా పిక్స్ దిగారు. సో వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క, ఎక్కువ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురువే ఉంటాయి కదండి, పవన్, భవాని. సో వీళ్ళందరూ కూడా అన్నయ్యలు, అక్కలు గట్ట అవుతారు వరుసలు. సో ఇది భోజనాల దగ్గర అనమాట, భోజనాలు. సో ఇలా పెళ్ళి కొడుకు దగ్గర, అంటే పెళ్ళి కొడుకైనా పెళ్ళి కూతురికైనా ఇలా పేరెంట్ గారు ఉంటారండి, ఒక 5గురు. మీ అంటే ఒక్కొక్కరి సైడ్ అండి పేరెంట్ గారు, మరి ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మరి మా సైడ్ అయితే ఇట్లా ఉంటారు, పేరెంట్ గారు 5గురు ఉంటారు. వాళ్ళతో కలిసే తింటారనమాట పెళ్ళి కొడుకైనా పెళ్ళి కూతురైనా. సో ఇది ఒక షీట్. ఇది ఇంకొచ్చేసి మా ఇంటి దగ్గర అనమాట పెళ్ళి కూతురు. సో నేనే చూసారా అప్పుడు ఎలా ఉన్నానో. ఇంటర్ అయ్యిందండి, అంతే, ఇంటర్ అయ్యింది. సో మా అమ్మగారు, మా నాన్నగారు, మా బాబాయ్, మా పిన్ని, ఈయన మా డాడీ, మా మమ్మీ, మా బాబాయ్, మా పిన్ని. సో రాత పాతున్నారనమాట అప్పుడు. సో ఇక్కడైతే అమ్మ నాన్న ఫస్ట్ ఫోటో, తర్వాత వీళ్ళు నానమ్మ తాతయ్య అవుతారు. సొంత వాళ్ళు కాదు కానీ సొంత వాళ్ళే, దగ్గర వాళ్ళే బాగా. సో అలా ఇదొక షీట్. తర్వాత ఇది మొత్తం రెడీ చేసిన తర్వాత పిక్ అండి, ఇది ఇక్కడ పెట్టారు. సో మా అమ్మకి పేరెంట్కి ఇస్తున్నారంటే పెళ్ళి కూతురుని చేసినప్పుడు 5గురు పేరెంట్ గారి చేత ఇట్లా ఇప్పిస్తారు, అట్టుపల్లి తాంబూలం అవి. ఇవైతే మా బాప్ప, అంటే మా డాడీ వాళ్ళ చెల్లి, మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క. సో ఇలా ఒక షీటు. తర్వాత వచ్చేసి పసుపు కొడతామంటారు కదండి. సో పసుపు కొడుతున్నారనమాట. సో పసుపు కొడుతున్నారు. ఇది ఒక షీట్, అంటే ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క స్టిల్ ఇలా, మరి అంత ఓవర్గా ఏం దిగలేదు కానీ స్టిల్స్ నార్మల్గా దిగామంతే. సో ఇంకోండి వీళ్ళందరూ కూడా మా వైపు చుట్టాలే అనమాట, బాబాయ్లు, మావయ్య, బాప్ప, అందరూ కూడా మా వైపు చుట్టాలే వీళ్ళందరూ. సో పెళ్ళి కూతురుని చేసాక
ఇదంతా కూడా పెళ్లి కూతుర్ని బయట ఎందాడు చేశారు కదండి. తర్వాత రెడీ శారీ కట్టి రెడీ చేసిన తర్వాత ఈ పిక్స్ అనమాట. ఇదిగోండి దండం. మా చెర్రీ ఇదిగోండి చాలా వీడియోస్లో కనిపిస్తుంది మీకు. సో అప్పుడు వాడికి 6 సంవత్సరాలు ఎన్నో ఉంటాయేమో. వాడితో ఫోటో లేకుండా అయితే అసలు ఉండదు. ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ పూజ చేసుకుని దండం పెట్టుకుంటున్నాం. సో ఇదిగోండి మా ఫ్రెండ్స్, వీళ్ళేమో మా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు మా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు 10th. సో తర్వాత వీధిలో వాళ్ళు ఒకటి మా తమ్ముళ్ళు అండి. వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు, మా సొంత బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు. చెల్లి దిగలేనట్టుంది ఫోటో. సో తర్వాత అయితే ఇది మా ఊరు గ్రామ దేవత అనమాట. సో నిడదవోలు నంగలమ్మ అండి ఈవిడ గురించి కూడా చరిత్ర మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఈవిడ కూడా గొప్ప చరిత్ర కల దేవతే అనమాట. సో మా ఊరు గ్రామ దేవత ఆవిడ దగ్గరికి వెళ్ళి పానకాలు ఇవన్నీ ఇచ్చుకుంటాం అనమాట. సో మా అన్నయ్య నన్ను బ్లెస్ చేస్తున్నాడు. ఇక్కడ మా అన్నయ్య నేను ఇట్లా ఫోటో దిగాం. గుడికి తీసుకెళ్ళేటప్పుడు ఫోటో అండి ఇది ఇక్కడ పెట్టారు, ఇవేమో ఇక్కడ పెట్టారనమాట. ఇది యాక్చువల్గా ఈ ఫోటో ఇటు రావాలి. ఫస్ట్ గుడికి తీసుకెళ్తున్నప్పుడు ఇది స్టార్టింగ్. సో ఇలా మా హస్బెండ్ నేను చూసుకుంటున్నాం, ఒకళ్ళ వంకొకళ్ళం. సరదాగా అనిపిస్తాయి. అప్పుడు మళ్ళీ రావు కదండి ఆ రోజులు, ఎవరికైనా అంతే, నాకనే కాదు. సో ఇదొక్క స్టిల్ అనమాట. ఇంకెక్కడైనా పవన్ భవాని. సో ఇదొక స్టిల్. నా ఫోన్ ఏంటో మసకగా అనిపిస్తుంది నాకు. సో ఇదొక షీట్ అనమాట. అంటే ఒక పింక్ శారీ, పట్టు చీర, డ్రెస్సు అంతే. ఇంకెక్కువేమీ పెద్ద దిగలేదులేండి. సో చెప్పాను కదండి, ఇది గుడికి వెళ్తున్నప్పుడు ఇట్లాగా ఈ దుప్పటి ఇలా పెట్టి దాంట్లోనే పెళ్ళికూతురు నడవాలన్నమాట. సో మా నానమ్మ మా నానమ్మ ఆడబడుచు సో తర్వాత కాలుగోలు తీయడం అండి. గుడికి గట్ట వెళ్ళొచ్చేసిన తర్వాత కాలుగోలు తీయడం అనమాట. అప్పుడు ఒక్కసారి కాలుగోలు తీసేటప్పుడు ఇది. సో ఇక్కడ కూడా మా చెర్రిగాడు ఉన్నాడు. వాడు ఎంత బాగుంటాడో దొంగెదవ. సో కాలుగోళ్ళు తీసేటప్పుడు అనమాట ఇది. చక్కగా కాలుగోళ్ళు కూడా చక్కగా తీస్తారు. అంటే జస్ట్ అట్లా. ఇంకోండి మళ్ళీ ఇక్కడ పెళ్ళికొడుకు కూడా సేమ్ కాలుగోళ్ళు తీయడం దగ్గర, అంటే పెళ్ళికి ముందు ఇంకా పెళ్ళికి రెడీ అయిపోతున్నాం అనిపించుకొని. సో అదొక తంతు అనమాట. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో ఇక్కడ తీసుకొస్తున్నారు కాలుగోలు తీయడానికి పెళ్ళికొడుకుని. ఇంకోండి జస్ట్ ఇలా అంటారు అంతే. అంటే ఈ మంగళ వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళు ఇలాగా జస్ట్ కాళ్ళు చేతులు ఇలా అంటారు అంతే. అదే కాలుగోలు తీయడం అని. సో ఇది వచ్చేసి మంగళస్థానాలు చేయించడానికి నీళ్ళు అనమాట. 5గురు పేరెంట్గా ఇలా తెస్తారు. ఇదైతే చూడకూడదు, పెళ్ళికొడుకు అయినా పెళ్ళికూతురు అయినా చూడకూడదు. స్నానం చేయడానికి తెస్తారు. సో ఇంకోండి స్నానం అయితే చేపిస్తున్నారనమాట మా హస్బెండ్కి. అండ్ ఇక్కడ నలుగై పెడుతున్నారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టు ఇక్కడ నుంచోబెట్టారు. సో ఇదొక్క ఫోటో. అంటే అప్పుడు అంతా తెలియలేదు అని చెప్పాను కదండి, ఇంకా ఇవన్నీ ఉంటాయి అంటే హల్దీ ఇలా చేసుకోవాలి గట్టని. సో అప్పుడు ఆ ఏజ్ జస్ట్ 18, అంత ఇంకా తెలియదు నాకు. సో మామూలుగానే కాలుగోలు తీసేటప్పుడు అనమాట. ఇదొక షీట్. తర్వాత ఇంకోండి ఇట్లాగా పొడుస్తారనమాట మేనత్తలు. ఇట్లాగా వీటితో జస్ట్ పొట్ల అలా అంటారు అంతే. అంటే చల్లగా ఉండాలి పొట్ట అన్నట్టుగా. సో చక్కగా చూసారు కదండి కాలుగోళ్ళు ఇట్లా జస్ట్ చేతులు కాళ్ళు ఇలా అంటారు అంతే. జస్ట్ ఏం పెద్ద ఏమి తీసారు, అదే కాలుగోలు తీయడం అంటారు. సో తర్వాత చెప్పాను కదండి నీళ్ళు తేవడం చూడకూడదని, దుప్పట్లోనే తెస్తారండి నీళ్ళు కూడా. సో ఇక్కడ మా దగ్గర మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఈ చిన్నిది అనేది ఇది ఏదో పెడతంటారు, దీన్ని ఐరేడు ముంత ఏదో అంటారు. చూడదనమాట కూతురు పెళ్ళి చూడదు, ఈ పేరెంట్ తెచ్చేస్తారట. సో ఇక నలుగు పెడత నాకు. సో ఇంకా కదండి అనాలు చేపించడం ఇవన్నీ అయితే లేవు అప్పటికి. అంటే ఇప్పుడు అంటే హెల్దీ పెట్టి ఇచ్చినారు కానీ
సో అప్పుడు ఇంకా అక్కడ ఉండేది అయితే డెకరేషన్ అని మండపం ఫుల్గా ఇట్లా అయ్యాడు అనుకో అంటే ఇక్కడ పెళ్ళికొడుకు అయితే బయలుదేరాడు అనమాట. సో అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా అన్నట్టుగా బయలుదేరాడు మా హస్బెండ్ అయితే. ఇక్కడ ఇదిగోండి వాళ్ళ ఇంటికాడ ఇది. సో స్టిల్ ఇస్తున్నాడు అనమాట కారుకి మా హస్బెండ్, వస్తున్నా బొంబాలి అని. ఇంకా వచ్చేసిన తర్వాత విడిదింట్లోనండి ఇది. సో విడిదింట్లో కూర్చున్నారు. పెళ్ళికొడుక్కి పాలు, స్వీట్స్, పళ్ళు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ఇస్తామన్నమాట. సో ఇలా మార్చుకుంటారు. వియ్యప్పులు ఇద్దరు అంటే వియ్యంకులు మా మావయ్య గారు, మా డాడీ ఇద్దరు కూడా టవల్ మార్చుకోవడం, ఈ ఐరేడు ముంత ఇవన్నీ ఉంటాయండి, టవల్స్లో ఉన్నాయి. సో అవన్నీ మార్చుకుంటారు, సెంటు ఇవన్నీ కొట్టుకునేలాగా. అయితే మండపంలోకి వస్తున్నారు అందరూ కూడా. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఫోటో అండి. అప్పుడు ఎంగేజ్మెంట్ పిక్లో ఈ ఫోటో లేదనేసి ఈ మ్యారేజ్ దాంట్లో అయితే నేను వేయించుకున్నాను అనమాట. ఇలాగా మా అన్నయ్య ఆ పిక్ లేదు అందులో. సో లైటింగ్ అంతా ఇదనమాట. చాలా బాగా పెట్టారండి లైటింగ్ అయితే, మామూలు లైటింగ్ కాదు అసలు. ఇక్కడ ఇన్విటేషన్ అంటే మగ పెళ్లి వాళ్ళైనా ఇంకెవరైనా రావడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి జోకర్ బొడ్డోళ్ళు అంటే రాజభటులు టైప్ ఇద్దరు అలా అందరినీ పెట్టారనమాట. సో ఇదొకటి షీట్. సో ఇదిగోండి ఇంకా పెళ్ళి తంతు. సో చూసారా నేను టెన్షన్ పడిపోయి ఎంతలా ఏడ్చేస్తున్నానో. టెన్షన్ వచ్చేసింది నాకైతే. చిన్న చిన్న ఇష్యూస్ అవుతాయి కదండి పెళ్ళిలో. సో చిన్న ఇష్యూ వల్ల కూడా అలాగా టెన్షన్ వేసాను అనమాట. సో అయితే సో ఇక్కడైతే నా చేత ఇది తల్లివాయినం బుట్ట అంటారండి. ఇందులో తల్లివాయినం బుట్ట అంటే తల్లికి వెళ్తుంది ఇది. సో ఇందులో చీర అన్నీ కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ తల్లికి వెళ్తుంది ఇది, తల్లివాయినం బుట్ట అంటారు. సో పేరెంట్ కాలకి ఇలాగా కొబ్బరి బొండం, జాకెట్ ముక్క ఇవన్నీ ఇప్పిస్తారనమాట. మా చిన్నత్తయ్య గారు, మా ఆడబడుచు, మా బాప్ప అంటే వాళ్ళ వైపు ముగ్గురు అంటే తల్లివాయినం, ఇంకొక ఇద్దరు వాళ్ళ వైపు, మా వైపు ఒక ఇద్దరు, మొత్తం 5 కదండి అలాగా. సో ఈవిడ నాకు మేనత్తే అవుతారు వరుసకి. సో తర్వాత ఇంకోండి బామద్దులు కాళ్ళు కడిగి మండపంలోకి తీసుకొస్తున్నారు. మా హస్బెండ్ మొహం ఎందుకు అప్పుడు అలా ఉందంటే మా అన్నయ్య లేడు అప్పుడు, కుర్చీలేవో జస్ట్ తక్కువైనాయి అనేసి తేవడానికి వెళ్ళాడు. ఈలోపు టైం అయిపోతుంది ముహూర్తానికని పంతులు గారు కంగారు పెట్టేస్తుంటే అలాగా మా తమ్ముళ్ళతో కడిగిచ్చారనమాట. సో ఇంకోండి కన్యాదానం చేస్తున్నారు మా డాడీ, మా అమ్మ కన్యాదానం అయితే చేస్తున్నారు ఇక్కడ. సో ఇదిగోండి పాలతో కన్యాదానం చేస్తున్నారు. అది ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఆడపిల్ల పుట్టదు, కన్యాదానం చేసే భాగ్యం కూడా దొరకదంటండి. సో ఇదిగోండి ఇది కన్యాదానం. సో ఇదంతా కూడా చక్కగా. సో ఇక్కడైతే బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు నా మొహం కట్ట. సో ఇదంతా కూడా మా హస్బెండ్దే. ఓ షీట్ అంతా ఇలాగా మొత్తం 2 షీట్లు కలిపి మా హస్బెండ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి శుభముహూర్తం అంటే జీలకర్ర బెల్లం. మాది 10ంటికే ముహూర్తం అండి. చక్కగా 1 గంట కల్లా పెళ్ళి గట్ట అన్నీ అయిపోయినాయి. 12:30 కల్లా జీలకర్ర బెల్లం. సో జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక అందరూ వచ్చి అక్షింతలు వేస్తారు కదండి. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మావయ్య, మా బావగారు, మా తోటకోళ్ళు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళ వైపు వాళ్ళు, మా వైపు వాళ్ళు కూడా అక్షింతలు వేయడానికి వస్తారు కదండి. సో అక్షింతలు వేస్తున్నారు. సో ఇదంతా కూడా నా ఫోటో అనమాట. సో ఇదంతా కూడా నా ఫోటో, పట్టు చీర ఇదంతా. అంతా పట్టు చీర అంటే ఇది కూడా చక్కగా టచ్ అవుతుందండి, మొత్తం అన్నీ కూడా టచ్ అవుతాయి. సో ఇక్కడ చూసారా జీలకర్ర బెల్లం ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఫోటోలు జీలకర్ర బెల్లం పట్టు చీరతో పెట్టుకున్నారేంటని డౌట్ వస్తుంది చాలామందికి. ఎందుకంటే అప్పుడు టైం అయిపోతుంది అనేసి గబగబా పట్టు చీరతో పెట్టించేశారు పంతులు గారు అయితే. సో పట్టు చీరతో అయితే పెట్టించేశారనమాట పంతులు గారు.
చాలా కంగారు అయిపోయిందండి. వీళ్ళు రావడం కొంచెం లేట్ అయిపోయింది. ముహూర్తం ఏమో ఎర్లీ గమ్మునే కదా. సో ఈ ఫోటో చాలా ఇష్టం, నా ఫేవరెట్ పిక్ ఇది ఒకటి. చక్కగా ఉంటాను, మా హస్బెండ్ తాళి కడుతుంటే చక్కగా చూస్తున్నాను అనమాట. అప్పుడు ఎంత బాగున్నానో, అంటే ఎవరు అందం వాళ్ళకే కదండి. సో నన్ను నేనే పొడిగేసుకుంటున్నాను అనమాట, ఏమనుకోవద్దు. సో ఇక్కడ మా హస్బెండ్ తాళి కడుతున్నారు. ఇక్కడ కొటేషన్ రాశారు చూసారా, మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున కంటే భద్రామి సుభగే సంజీవ శరదాంతరతం. నా జీవన హేతువైన ఈ మాంగళ్యము నీ కంఠమున కట్టుచున్నాను, నీవు 100 సంవత్సరములు జీవించుము అనేసి పెళ్ళి కొడుకు అయితే అంటూ కడుతున్నట్టు మనకిది. సో చాలా బాగుంటుంది పిక్ కూడా. సో ఇవే కదండి ఆనందం. తర్వాత వచ్చేసి ఇంకా తలంబరాలు. సో చాలా కంగారుగా చేసేసారు పంతులు గారు అయితే. నిజంగానే కంగారు పెట్టేశారు. సత్యనారాయణ వ్రతం మట్టికి ఎంతసేపు చేశారనండి, ఇంటికి వచ్చాక మట్టికి పెళ్ళి మట్టికి హడావిడి చేసేసాడు ఆయన. సో ఆయన కంగారేం లేదులేండి, వీళ్ళు రావడం కొంచెం లేటు, అట్లా కంగారు అయిపోయింది అనమాట. సో ఇక్కడ బట్టలు పెడుతున్నారనమాట మా మమ్మీ వాళ్ళకి. వాళ్ళు ఒక్కొక్కరు మొహం చూస్తే ఎంతో మార్చుకున్నారో కూడా అర్థం కాదు, అలా ఉంటాయి ఒక్కొక్కరు ఫొటోస్లో. మరి ఏంటో అర్థం కాదు, అప్పుడే అర్థమైపోతారు. ఇంకా అప్పుడే నిర్ణయించేసుకుంటారు అనుకుంటా వీళ్ళని ఇలాగే చూడాలి అని. నాకు అదే అర్థం కాదు. సో ఒక్కొక్కసారి మస్క్ అవుతుందండి, మరి ఎందుకు మస్క్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో తర్వాత ఇది వచ్చేసి బ్రహ్మముడి. సో బ్రహ్మముడి అయితే వేస్తున్నారు పంతులు గారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, చక్కగా బ్రహ్మముడి అయితే వేస్తున్నారు. దండలు అయితే మార్చుకుంటున్నాం. సో పెళ్ళికూతురు అయితే లెగిసి వేయాలి, పెళ్ళికొడుకు అయితే చక్కగా కూర్చునే వేసేస్తాడు. చక్కగా ఇదిగోండి దండం పెడుతున్నాం ఇక్కడైతే మేము. ఇంకొండి కూర్చునే వేసేస్తాడు పెళ్ళికొడుకు అంతలా. నాకైతే చుట్లు పెడుతుంది మా మేనత్త, మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య అనమాట. సో చుట్లు పెడుతున్నారు. మేనత్తే కదా పెడతారండి మాకైతే, అంటే ఒకళ్ళు పెళ్ళికొడుకు కూడా పెడతారు అందుకు. సో ఇది ఒక పిక్. సో ఇదొకటి. ఇక్కడ ఉంగరాల ఆటలు అవి ఆడిస్తున్నారనమాట. నేనే గెలిచానండి. సో ఉంగరాల ఆటలు ఆడిస్తున్నారు. వీడియోలో అయితే ఇంకా బాగుంటుంది, ఫొటోస్లో అయితే జస్ట్ మనకు ఫోటోయే కాబట్టి అంత అలా ఉండదు. సో అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్లారనమాట. సో ఇంకోండి అరుంధతి నక్షత్రం. సో చూపిస్తున్నారు అరుంధతి నక్షత్రం మా ఆయన గారు నాకు. మా చెరువు అయితే వాడికి అర్థమైపోయిందేమో మా అక్క వెళ్ళిపోతుంది అనేసి వాడు ముందే ఎక్కేసాడు. లాస్ట్ మూమెంట్లో ఇంకా అందరం లాస్ట్లో ఫోటోలు దిగుతుంటే వాడు స్టేజ్ ఎక్కాడనమాట. సో ఇక్కడైతే 7 అడుగులు. ఇంకా అక్కడ అంత అగ్నిహోత్రం ఏమీ ఉండవు కాబట్టి జస్ట్ ఇలా సప్తపది ఇలా వక్కలు అవి పెట్టి 7 వక్కలు అవిని. సో ఇలాగే అవి తొక్కుంటూ వచ్చేలాగా అనమాట. సో అవి 7 అడుగులు. అప్పుడు అందం మళ్ళీ రాదండి నిజంగానే, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, అలాగే అనిపిస్తుంది. సో ఇంక ఇది సత్యనారాయణ వ్రతం దగ్గరకు వచ్చేసాం. ఇంకా హారతి ఇవన్నీ ఇచ్చేసారు పెళ్ళి దగ్గర. ఇంక ఇది సత్యనారాయణ వ్రతం అనమాట. సో ఇలా అయిపోయాను చూసామండి, నిద్ర గట్ట ఏమీ లేక డల్గా అయిపోయినాయి మొహాలు. సో సత్యనారాయణ వ్రతాలు. సో ఈ పాప మా ఆడబడుచు వాళ్ళ పాప అనమాట, మా పెళ్ళికి 6వ నెల పాప. ఇదన్నమాట. ఇంకా బట్టలు అవి పెడుతున్నారు. సో ఇది ఇంకా తెలియదు ఏముందండి, ఫస్ట్ నైట్కి పూజలు అవి చేపిస్తారు కదండి చక్కగాని. సో చక్కగా పూజలు అవి చేపిస్తారు కాబట్టి అందరూ ఇంకా దంపతులు అందరూ కూడా వచ్చి అక్షింతలు వేస్తారనమాట.
అంటే వీళ్ళ సంసారం అందంగా ఉండాలి అని చక్కగా. సో ఇలాగ దంపత ఇవి కూడా ఇప్పిస్తారండి అప్పుడు కొబ్బరి బండ అవిని తాంబూలాలో. జస్ట్ అట్లా మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇదిగోండి, ఇంకా అవన్నీ సో స్వీట్ మెమరీస్ అంతే, ఇంకా అన్నీ కూడా స్వీట్ మెమరీస్. సో వీడియో అయితే చాలా లెంత్ అయిపోయిందని అనుకుంటున్నాను. 20 నిమిషాలు వచ్చేసినట్టు ఉంది వీడియో నాకు తెలిసి. సో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి. సో లాస్ట్ ఇదైతే చక్కగా ఇంకా ఆల్బమ్ అయితే లాస్ట్కి వచ్చేసింది. సో చూసారు కదండి మా ఆల్బమ్ ఎలా ఉందో. కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.